పండించిన పంట నేలపాలు ఏమి చేద్దాం? అండి అందరికీ ఈరోజు ఒక బాధాకరమైన వార్త. రైతు పండించిన పంట చివరికి ఏమవుద్దో ఏంటో, తన పడిన కష్టం ఏంటో, ఆ కష్టమంతా ఏమైపోద్దో తెలీదు. అసలు చూసారా, అసలు సీజన్ అయిపోయింది. అసలు పిచ్చి కాయ ఉందన్నమాట. ఎంత కాయ ఉందో వరింగ్ అనమాట మొత్తం. నాకైతే ఇది చూసి, ఈ సన్నివేశం చూసి చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకు ఇలా అంటున్నానంటే, కూలీలు దొరక్క రైతు పంట వదిలేసిన సిచ్యువేషన్ అనమాట ఇది నిజం. చూడండి, మొత్తం ఫ్రెష్ కాయే. అసలు ఎంత బాగుందో కాయ. ఈ చెట్టు చూడండి, అసలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి దీంట్లో. అసలు ఎన్నో చెట్లు ఉన్నాయి అన్నమాట. ఇదంతా పొలమే, మొత్తం కాయతో ఉంది ఫ్రెండ్స్. అన్నీ కాయతోనే ఉంది చేనంతా. ఎందుకు అలా వదిలేస్తారంటే, కూలీలు దొరక్క వదిలేస్తానమ్మా, సీజన్ అయిపోయింది కదా అని అంటున్నారు రైతు. నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు ఎంత కాయ ఉందంటే, చేను మొత్తం ఉందండి ఇలానే. అసలు చూడండి ఎన్ని గుత్తులు వరింకాయ అన్నమాట. కూలీలు దొరకని సిచ్యువేషన్లో రైతు పొలాన్ని అనేది కోత ఆపేశాడు. అందుకే ఫ్రెండ్స్, పండించిన పంట రైతు నోటి వరకు వెళ్ళదో తెలియదు అంటారు కదా, ఇదే. అసలు ఎంత కాయిందో చూడండి, పండిపోయి రాలిపోయి అసలు చాలా కాయ ఉంది. రైతుని అడిగితే అలా అని అన్నారండి. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంత కాయ పొలంలో నేలపాలైపోతే అసలు ఎంత బాధాకరమైన విషయం. ఎంత పెట్టుబడి, ఎంత విధానం. కౌలు రైతు అన్నమాట. కవులు కట్టుకుని పొలం సాగుకుంటున్నాడు రైతు అనేది. అసలు ఎంత బాధాకరమైన విషయం అండి. ఇలాంటివి అయితే అనుకోవచ్చు, కానీ అసలు చూడండి ఫ్రెండ్స్, అసలు నాకైతే చాలా బాధ అనిపించింది. చూడండి, మీలో ఎవరైనా ఇలానే చేస్తారా? కామెంట్ చేసి చెప్పండి. ఇది ఈరోజు తీసిన వీడియో, జూను 19వ తారీఖు ఈరోజు తీసిన వీడియో. ఇంకెవరైనా కోసుకున్నా ఇవి ఆరవు ఫ్రెండ్స్ కాయలు. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, మబ్బుగా ఉంది చూడండి పైనంతా. చుట్టూరు కొండలండి. చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం, చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇటువంటి సిచ్యువేషన్ చూస్తానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్. అసలు చేను కూడా చూడండి, అసలు ముడత కానీ ఇంకా పోతాపిండి మీద ఉంది. అసలు చేను. రైతు పచ్చికాయలు కూడా కోపించుకుంటే కూలీలు దొరకాలి వదిలేసాడు ఫ్రెండ్స్. అవి పండిపోయినవి. అసలు చాలా బాధాకరమైన విషయం ఇది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.